ఇక ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి అస్సాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో 11 భోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని, ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పు కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ మిశ్రా తెలిపారు. విషయం తెలియగానే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్న ఇక ప్రయాణికులను వారి గమ్యస్థానానికి పంపించడానికి వేరే రైలును కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి అస్సాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో 11 భోగీలు పట్టాలు తప్పాయి. ఇక ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని, ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పు కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ మిశ్రా తెలిపారు. విషయం తెలియగానే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇక ప్రయాణికులను వారి గమ్యస్థానానికి పంపించడానికి వేరే రైలును ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.